Hello, madam. Hi. Hi, sir. Welcome to Adrish, ma'am. Sir. Thanks for coming to Adrish. Mainly coming to the introduction, Adrish is mainly ఇండియాలో మనకు 3.5 years ఎస్టాబ్లిష్ అయ్యి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టోర్ హైదరాబాద్లో పెట్టాము. ఇది 7 to 8 months అయ్యింది. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్గానిక్. దాంతోపాటు వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ ఇనిషియేటివ్ కాల్డ్ జీరో వేస్ట్. జీరో వేస్ట్ అంటే నార్మలీ టోటలీ మన అన్ని ప్రోడక్ట్స్ ఏమున్నాయో అన్ని టోటలీ యూ కెన్ సీ దిస్ అంటే టైట్ కంటైనర్స్లో పెడతాం, ఎయిర్ టైట్ కంటైనర్స్లో. నార్మలీ మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఉన్నాయి కదా మ్యామ్, ఆ ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనం టోటల్ అన్ని గ్రాసరీస్ అలా స్టోర్ చేస్తాం. ఇది ఎలా అంటే మ్యామ్, మీరు మీ కంటైనర్స్ తెచ్చుకోవచ్చు, కంటైనర్స్ తెచ్చుకొని మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మన పేపర్ ప్యాక్స్ ఉంటాయి, పేపర్ ప్యాక్స్లో మనం విల్ జస్ట్ ప్యాకెట్ ద పేపర్ ప్యాక్స్ అండ్ విల్ గివ్ యూ. ఇప్పటిదాకా మీరు చూసారు సేమ్ అంటే మన కాన్సెప్ట్ వచ్చేసి ఏది ఉన్నా సరే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మన ప్యాకేజింగ్, ఏదైతే మన ప్యాకేజింగ్ ఉందో ప్యాకేజింగ్ కూడా ట్రూ ప్లాస్టిక్ కాకుండా పేపర్ది మనం ఎందుకు వాడుతున్నాం అంటే మన ఫ్రీ గ్లాస్ జార్స్లో ఎందుకు పెడుతున్నామంటే ప్యాకేజింగ్ వేస్ట్ రిడ్యూస్ చేద్దాం. సో అది మెయిన్ కాన్సెప్ట్ విత్ ఆర్గానిక్. సో మెయిన్లీ అందుకే అదృష్ పుట్టింది. సో పీపుల్ కూడా మెయిన్లీ ఇక్కడికి రావడానికి కారణం కూడా అంటే మెయిన్లీ కాన్సెప్ట్ కూడా అంటే జనాలు కూడా మెల్లగా అలవాటు పడుతున్నారు ఫర్ ద చేంజ్. సో మెటీరియల్కి అంటే మన దగ్గర ఉన్న గ్రాసరీస్ కానివ్వండి, మన దగ్గర ఉన్న నార్మల్లీ కాన్సెప్ట్ కానివ్వండి, జనాలకి చాలా నచ్చింది. సో వాకిన్స్ బాగున్నాయి. సో నార్మల్లీ అందుకే ప్రెజెంట్లీ ఇప్పుడు అంటే ఇంకో 2 స్టోర్స్ పెడుతున్నాం. ఆ 2 స్టోర్స్ కూడా మనకు సికింద్రాబాద్, మారేట్పల్లిలో ఒకటి, కుకట్పల్లిలో ఒకటి, 2 స్టోర్స్ విత్ మారేట్పల్లిలో మీకు November 14th ఓపెనింగ్ ఉంది. కుకట్పల్లిలో కూడా మేబీ ఇన్ 1 or 2 months ఓపెన్ చేస్తాం. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఈరోజు మనకి కొన్ని అంటే అసలు ఎలా ఏంటి ఆయిల్స్ ఎలా మనకి కొన్ని కిరాణా సరుకులు ఎలా ఇక్కడ మనకి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, ఇవి మీరు ఆర్గానిక్గా లైక్ ఎలా పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నారని కొంచెం డీటెయిల్డ్గా సార్. ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్. ఆర్గానిక్ ఎలా అనేసి ఇప్పుడు నార్మలీ మనము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే కనుక మన రెగ్యులర్ ఫార్మాలిటీ కాదు మ్యామ్. మన రెగ్యులర్గా ఎలా అంటే ఇప్పుడు అన్ని మార్కెట్స్లో రెగ్యులర్గా డైలీ పెడుతూ ఉంటారు అండ్ నార్మలీ ఆర్గానిక్ ప్రొడ్యూస్ అలా ఉండదు, చాలా తక్కువగా వస్తుంది. ప్లస్ అంటే రెగ్యులర్ బేసిస్లో ఉండదు. సో మనకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్, వెజిటేబుల్, లీఫీ ఇక్కడ మనం అయితే ఇస్తాము, మనం ప్యూర్ అంటే వర్జిన్ ల్యాండ్స్ నుంచి తెస్తాం. వర్జిన్ పెస్టిసైడ్ ఫ్రీ ల్యాండ్స్ నుంచి తెస్తాం మ్యామ్. ఇవన్నీ ఏంటంటే ఆ ల్యాండ్స్ ఇంతకు ముందు అంటే గత 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాల నుంచి అది నార్మల్గా ఈ పెస్టిసైడ్ ఫ్రీ ల్యాండ్స్ అవన్నీ పండించకుండా అన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. అట్లాంటి ల్యాండ్స్ నుంచి మన గ్రాసరీస్ కానీ మన వెజిటేబుల్స్ కానీ తీయడం జరుగుతుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అలాంటి ప్లేస్లో నుంచి మనకు టోటలీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఆర్గానిక్గా అమ్ముతాం. టోటలీ ఫ్రూట్ వెరైటీస్ వచ్చేసి మనకు అన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి. సో ఇవి కాకుండా వీ హ్యావ్ మెనీ వెరైటీస్. అంటే మేము నార్మలీ మార్నింగ్ వచ్చి ఉంటే యూ కెన్ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ నియర్లీ 60 to 80 వెరైటీ ఉంటాయి మ్యామ్, అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాబట్టి. అవి కాకుండా గ్రోసరీస్ వచ్చేసి మనకు 700+ వెరైటీస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగానే మనకు ఇవన్నీ చూస్తున్నారు ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మ్యామ్ ఇవన్నీ. సో దాంట్లో కూడా మనకు ఒక 12 వెరైటీస్ ఉన్నాయి ఆయిల్స్. సో ఆ 12 వెరైటీస్ ఆయిల్స్ లో కూడా మనకు అంటే రెగ్యులర్ ఆయిల్స్ ని ప్లస్ ఇంకా తక్కువ యూజ్ చేసే ఆయిల్స్ ని డిఫరెన్షియేట్ చేసి పెట్టాము. చూడొచ్చు మీరు కింద మొత్తం గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, వైట్ సెసమే, బ్లాక్ మస్టర్డ్, ఎల్లో మస్టర్డ్ ఇవన్నీ రెగ్యులర్ మూవింగ్ ఆయిల్స్ ఇవన్నీ. సో పైన కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్, బ్లాక్ సెసమే, ఫ్లాక్సీడ్ ఆయిల్, కాస్టర్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ నార్మల్లీ అంటే ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్ బేసిస్లో జనాలు తీసుకుంటారు కాబట్టి ఇవి అవి నార్మల్లీ డిఫరెన్షియేట్ చేసి పెట్టాము. అండ్ అవి కాకుండా మన దగ్గర టోటలీ ఎర్తన్ వేర్ ప్లస్ ఇంకా టోటలీ మనకు ఈ ఎర్తన్ వేర్లో కూడా ఏంటంటే మనకు కుక్కర్స్ ప్లస్ నార్మల్లీ ప్యాన్స్ ప్లస్ బాన్లీస్ ఇవన్నీ నార్మల్లీ ఉన్నాయి మ్యామ్. అవి కాకుండా కూడా మనం వీ హ్యావ్ ఫోకస్ ఆన్ మెనీ ఈ అంటే ఈ వుడెన్ బౌల్స్, వుడెన్ కప్స్ ఇవన్నీ కూడా నార్మల్లీ ఏవైతే నార్మల్లీ నాన్ ప్లాస్టిక్ ఉంటాయో అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ అవి కాకుండా మనకి టోటలీ ఈ బ్యూటీ సెక్షన్కి వస్తే, హెల్త్ కేర్కి వస్తే
we have rose water now. Rose water, this rose water is multi-purpose. You can use it in face packs and you can use it in your faludas. It is edible. ఓకే, అసలు కంప్లీట్ చాలా చాలా బాగుంది సార్. యాక్చువల్గా అంటే కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అది ఒక మంచి థాట్ యాక్చువల్గా. ఫస్ట్ దానికి అప్రిషియేట్ చేసి తీరాలి సార్. ఇంకా మనకి సోప్స్ అవన్నీ కూడా నేను యాక్చువల్గా ఒక రౌండ్ నేను చూశాను మీ కస్టమర్స్తో అప్పుడు బిజీ ఉన్నప్పుడు. నాకు కూడా పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇంకేమైనా ఇంకొంచెం డీటెయిల్డ్గా మనకి ఇంకా ఇవి వచ్చేసి మనకి ఈ సెక్షన్ వచ్చేసి మనం టోటలీ ఈ షాంపూస్, బాడీ వాష్, మాయిశ్చరైజర్స్, హ్యాండ్ వాష్, ఆయిల్స్, సోప్స్ మ్యామ్. ఓకే, ఈ మొత్తం టోటలీ అంతా ప్యూర్లీ హ్యాండ్ మేడ్ సోప్స్ ఇవన్నీ. ఓకే, సోప్స్లో కూడా మీకు నియర్లీ ఒక 12 to 15 వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్. ఓకే. సో ఇవి కూడా ఏంటంటే న్యాచురల్లీ మేడ్, అంటే దీనిలో టోటలీ 100% న్యాచురల్ కంటెంట్ ఉంటుంది. షాంపూస్ కానీ, బాడీ వాష్ కానీ, మాయిశ్చరైజర్ కానీ అన్ని. సింధూర్ ఉంది మ్యామ్, న్యాచురల్ సింధూర్. సింధూర్ ఓకే, ప్లస్ లాకడన్ టర్మరిక్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ 700 ప్లస్ అన్నారు కదా సార్ ఇందాక మనకి 700+ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఉన్నాయి. ఓకే, అవి కాకుండా న్యాచురల్లీ అంటే మన ఇన్సెన్స్ కోన్స్, ఇన్సెన్స్ స్టిక్స్, ప్లస్ ఫ్రూట్ స్టిక్స్, యా, ప్లస్ మన దగ్గర స్పెషల్ మ్యామ్ భీమ్సేని షాంపర్ మ్యామ్. ఓకే, అంటే నార్మల్ న్యాచురల్ కర్పూరం అంటారు దాన్ని. ఓకే. అది నార్మల్లీ హెల్త్ ఇష్యూస్ కానీ ప్లస్ ఇంకా ఫ్లేవర్ కానీ చాలా వాడతారు. సో దాన్ని ఇక్కడ పెట్టాక చాలా మంది జనాలు నచ్చారు. అంటే కార్ ఫ్రెషనర్స్ లాగా, ప్లస్ ఇంకా రూమ్ ఫ్రెషనర్స్ చాలా మంది తీసుకెళ్తున్నారు. అవి మంచి రెస్పాన్స్ ఉంది. ఓకే సార్. మనకి మీ ఇక్కడ ఏమున్నాయి, ఈ సెక్షన్ ఏముంది మనకి ఇదంతా కూడా? సెక్షన్ వచ్చేసి మనకు అన్ని స్క్వాషెస్, జ్యూసెస్, ఓకే, ఘీ, హనీ, ప్లస్ ఇంకా టర్మరిక్స్, సీడ్ మిక్స్, ఓకే, ఇవన్నీ పికల్స్ మ్యామ్. ఆల్ టైప్ ఆఫ్ పికల్స్ ఉన్నాయి. ఓకే, మన ఈ టోటలీ ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంది, ఓకే, గుల్కంద్ ఉంది. టోటల్ 3 types ఆఫ్ మనకు బ్రెడ్ స్ప్రెడ్స్ ఉంటాయి. ఆ బ్రెడ్ స్ప్రెడ్స్లో మీకు పీనట్ బటర్, క్యాషూనట్ బటర్, చాక్లెట్ పీనట్ బటర్, సిజమే బటర్ 4 types ఉంటాయి. అవి కాకుండా నార్మల్లీ రెగ్యులర్ జామ్స్, మిక్స్ ఫ్రూట్ జామ్స్, ప్లస్ ఇంకా పైనాపిల్ జామ్స్ ఉంటాయి మ్యామ్. ఇవి రెగ్యులర్ ప్రోడక్ట్స్ మ్యామ్. ఇవన్నీ కూడా ఆర్గానికే. మన స్పెషాలిటీ ఏంటంటే మ్యామ్ హనీస్ ఘీస్, ప్లస్ ఈ ఘీ ఏంటంటే A2 దేశీ బిలోనా కౌ ఘీ. ఓకే, మన ఓన్ గోశాల నుంచి మనం తీసుకొస్తాం మ్యామ్. మన గోశాలలో 1100 కౌస్ ఉంటాయి. దానిలో నుంచి అంటే మనం మెయిన్లీ చిల్కే ప్రాసెస్, చర్నింగ్ ప్రాసెస్. ఈ బిలోనా అనేది ఏంటంటే చర్నింగ్ ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్లో మనము A2 కౌ, ఆ A2 దేశీ కౌస్, మన నార్మల్లీ 2 types ఆఫ్ కౌస్ ఉంటాయి మ్యామ్. దేశీ కౌస్, జెర్సీ కౌస్. మనది టోటలీ దేశీ కౌస్ నుంచి తీసింది. దేశీ కౌలో నుంచి మీకు A2 అనే ప్రోటీన్ వస్తుంది. ఆ A2 ప్రోటీన్ మనం A2 దేశీ కౌకి అంటాము. సో దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్ దాగుంటాయి మ్యామ్. అంటే మేము చేసామని కాదు, నార్మల్లీ సైన్స్ ఏం చెప్తుందంటే A2 ఘీ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మా దగ్గర కనుక కాదు, అంటే A2 ఘీ నార్మల్లీ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఈ సైనస్ ప్రాబ్లమ్స్, ప్లస్ ఇంకా డైలీ నైట్ చాలా మంది ఏం చేస్తారంటే A2 ఘీ తోటి నోస్లో 1 to 2 drops వేసుకొని పడుకుంటారు. అంటే ఆఫ్టర్ రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ దట్ అంటే ఒక 15 to 20 days తర్వాత ఆ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఆ శ్వాస ప్రాబ్లమ్స్ కానీ మ్యాక్సిమంగా కేసెస్ చాలా ఉన్నాయి. అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఘీ. ఓకే, అంటే ఒక్క మాట అడుగుతాను సార్. అంటే లైక్ నాకు వచ్చిన పర్సనల్ డౌట్ అని మీరు అనుకోవచ్చు. ఆర్గానిక్ అంటున్నాం కదా, దెన్ మీరు ఎలా దాన్ని ఆర్గానిక్ అని అంటే చూసే వాళ్ళకి మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు దీనికి? అంటే లైక్ మీ ప్రోడక్ట్ మీకు తెలుసు ఇది ఆర్గానిక్ అని, బట్ ఎలా దాన్ని ట్రస్ట్ చేయడం, ఎలా చూసేవాళ్ళు కస్టమర్స్ కానివ్వండి? ఓకే, మీరు అడిగింది ఓకే, ఇట్స్ అ వాల్యుబుల్ పాయింట్. అంటే మీ తరఫునే కాదు, కస్టమర్స్ కూడా కంపల్సరీ డౌట్ ఉంటుంది. నార్మల్లీ దీనిలో ఏముంటుంది అంటే మ్యామ్, దేర్ ఆర్ 2 types ఆఫ్ సర్టిఫికేషన్స్, GMO అండ్ నాన్ GMO సర్టిఫికేషన్స్. అంటే GMO సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి అంటే నార్మల్లీ పెస్టిసైడ్ వాటికి GMOs ఇస్తారు. సో అది వచ్చిందంటే ఇట్స్ కంపల్సరీ నాన్ ఆర్గానిక్, ఆర్గానిక్ కాదు. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే నాన్ GMO, అంటే మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేషన్లో మనకి ఏంటంటే ఏదైతే మనం ప్రోడక్ట్స్ గ్రోసరీస్ తెస్తున్నామో అవన్నీ దే ఆర్ అంటే 100% పెస్టిసైడ్ ఫ్రీ, ప్లస్ దే ఆర్ గ్రోన్ ఇన్ వర్జిన్ ల్యాండ్స్. సో అది మనకు కంపల్సరీ, అది నార్మల్లీ సర్టిఫికేషన్లో ఉంటుంది. అది కాకుండా కూడా నేను ఏం చెప్తానంటే
పేపర్స్ పెట్టి చూపించే సర్టిఫికేట్ చూపించడం కంటే వెన్ యూ కమ్ టు ద స్టోర్ యూ కెన్ ఫీల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద గ్రోసరీస్ ప్రోడక్ట్స్. అవి ఇంటేక్ తీసుకోండి 1 or 2 times మీరు ఇంటేక్ తీసుకున్నాక నార్మల్ ప్రోడక్ట్స్ కి నార్మల్ గ్రోసరీస్ కి మన గ్రోసరీస్ కి మీకు కంపల్సరీ తేడా తెలుస్తుంది. అంటే తింటే అర్థమవుతుంది అంటారు సార్ డెఫినెట్ గా. కంపల్సరీ అంటే మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం మీరు మా వెజ్జెస్ ఫ్రూట్స్ వాడితే మీకు తేడా తెలిసిపోతుంది. గ్రోసరీస్ అంటే టైం పడుతుంది, ఎందుకంటే గ్రోసరీస్ కంపల్సరీ ఒక 2-3 ఇంటేక్స్ తీసుకున్నాక మీకు బాడీ ఫీల్ అవ్వాలి. బాడీ ఫీల్ అయ్యాక మీకు తేడా కంపల్సరీ తెలుస్తుంది. వెజ్జెస్ లో అయితే మీకు వండేటప్పుడే తెలిసిపోతుంది ఆ ఫ్రెష్నెస్. అది క్లీన్ అండ్ క్లియర్ కట్ ఉంటుంది. సో నేనేమన్నానంటే పేపర్లో పెట్టి చూపించడం కంటే నార్మల్లీ ఒకసారి తీసుకుంటే యూ కెన్ జస్ట్ ఫీల్ ద డిఫరెన్స్. అంటే బయట తీసుకున్న దానికి దీనికి డిఫరెన్స్, మన బాడీలో చేంజెస్ ఏంటి ఆ విషయంలో అద్రిష్ కెన్ 100% అష్యూర్ యూ ద 100% క్వాలిటీ అంతే. సార్ ఇప్పుడు ఒకవేళ రాలేని వాళ్ళకి మరి పరిస్థితి ఏంటి? లైక్ అంటే మనకి వచ్చి తీసుకుని లైక్ ఈ సర్వీస్ బాగుంది అండ్ గుడ్, మీరు చెప్పేదాని ప్రకారంగా అది ఎంత ట్రస్ట్ అంటే ఎంత కరెక్ట్ లేకపోతే అంత మీరు 100% అయితే కనుక చెప్పలేరు కాబట్టి నొక్కి మరీ చెప్పారు కాబట్టి రాలేని వాళ్ళకి ఆన్లైన్ సపోర్ట్ కానీ లేకపోతే మీ సర్వీసెస్ కానీ అసలు ఎలా ఉంటాయి? మ్యామ్ అద్రిష్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగానే అద్రిష్ త్రూఅవుట్ ఇండియా చాలా స్టోర్స్ ఉన్నాయి. అంటే ఢిల్లీలో, ముంబైలో, పూణేలో, గురుగావ్లో, ప్లస్ ఇంకా మొన్నే నాగ్పూర్లో స్టార్ట్ చేసాం, బెంగళూరులో స్టార్ట్ చేసాం. త్రూఅవుట్ ఇండియా మనకు మోర్ దెన్ 15 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఆ సర్వీస్లో ప్రాబ్లం ఏం లేదు. అదే కాకుండా మనము ప్రెజెంట్లీ మన స్టోర్ నుంచి సౌత్లో ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ డెలివరీస్ ప్లస్ కేరళ, తమిళనాడు మనం పంపిస్తున్నాం. ఏంటంటే మనకు అద్రిష్ వెబ్సైట్ ఉంది. అద్రిష్ వెబ్సైట్లో యూ కెన్ జస్ట్ అంటే గెట్ ఇన్ సైట్, దాంట్లో మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. వెజిటేబుల్స్ తప్పించి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. మీకు ఏం ప్రోడక్ట్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఆర్డర్ చేస్తే విల్ డెఫినెట్లీ అంటే మీకు అప్రోచ్ అయ్యి మీకు మాట్లాడి విల్ జస్ట్ అంటే ప్లేస్ యూ ఆర్డర్. అది కాకుండా మనకు డైరెక్ట్లీ మన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు మీకు ఇస్తాము. అంటే త్రూ వాట్సాప్ కూడా మనకు అప్రోచ్ అయితే మా మెనూ ఒకటి ఉంటుంది మ్యామ్. టోటలీ ఆ మెనూ ఒకసారి పంపిస్తాం. సో దానిలో ఏమైనా ప్రోడక్ట్స్ ఏం కావాలి వాళ్ళకి అనేది సర్టెన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్స్ మేము ప్యాక్ చేసి పేపర్ ప్యాకింగ్లో కొంచెం టైట్ 2 ప్యాకింగ్స్ వేసేసి మన కార్టూన్ బాక్స్లో మనం ట్రాన్స్పోర్ట్లో వేస్తాం. సో ఆ విధంగా కూడా అంటే మనకు 2-3 అంటే వేరియేషన్స్ ఉంటాయి. అంటే వాట్సాప్ ఉంది, ఆన్లైన్లో మనకు వెబ్సైట్ ఉంది, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఇన్స్టా పేజ్ ఉంది. ఇన్స్టా పేజ్లో కూడా మనం ఆర్డర్స్ తీసుకుంటాము, కస్టమర్స్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాం. సో మనకు కస్టమర్ అప్రోచ్ ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సార్ ఇంకొక మాట అడుగుతాను ఏంటంటే అడ్రస్ మీ మాటల్లో షాప్ విజిట్ చేయాలంటే ఒక్కసారి. ఓకే, మనకు నార్మలీ ఇది చాలా ఈజీ మ్యామ్. అంటే నార్మలీ అడ్రస్ రావడానికి కూడా మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 జీనో షోరూమ్ నుంచి టువర్డ్స్ 100 feet రోడ్ మీరు కొంచెం ముందుకు వచ్చినప్పుడే ఆపోజిట్ విజయ డయాగ్నోస్టిక్స్ యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ ఫైండ్ అవర్ స్టోర్. ఇవన్నీ టీస్ అండి, ఆల్మోస్ట్ 15 వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయి మన దగ్గర. రోజ్ టీ, జాస్మిన్ టీ, లావెండర్ టీ, లెమన్ గ్రాస్, బ్లూ పీ టీ, హైబిస్కస్ టీ ఉంది, కాశ్మీరీ టీ అంటారు, కావా టీ ఉంది, క్యామోమైల్ టీ, చామంతి టీ. సో డిఫరెంట్ ఫ్లేవర్స్, అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవన్నీ స్పైసెస్ కదా? ఇవన్నీ హోల్ స్పైసెస్. ఇది కూడా హోల్ స్పైసెస్, మసాలాస్. సేమ్ మన ఓన్ హోల్ స్పైసెస్ చేసినవి ఇవి మసాలాస్. రాజ్మా మసాలా, పావ్ భాజీ మసాలాస్, గరం మసాలా, సాంబార్ పౌడర్, అన్ని హెయిర్ కేర్, సోప్ నట్, షీకాకాయ పౌడర్, బ్రాహ్మీ పౌడర్, అన్ని పౌడర్స్ ఉన్నాయి, హోల్స్ కూడా ఉన్నాయి. సాల్ట్స్ అండ్ స్వీట్నర్స్ మన దగ్గర పామ్ జాగరీ ఉంది, తాటి బెల్లం, కోకోనట్ షుగర్, కోకోనట్ పౌడర్స్. ఇవన్నీ సీడ్స్ మ్యామ్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఆల్మోస్ట్ 6-7 వెరైటీ సీడ్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ మార్నింగ్ ఒక స్పూన్ సీడ్స్ తింటే గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఇవి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ అండి. ఆల్మోస్ట్ మన దగ్గర 15 వెరైటీస్ ఆఫ్ రైసెస్. అన్ని కూడా అన్పాలిష్డ్ రైసెస్ మాత్రమే, హ్యాండ్ పౌండ్ రైసెస్ అంటారు, దంపుడు బియ్యం అంటారు కదా, అన్ని అలానే ఉంటాయి. సింగిల్ పాలిష్, అన్పాలిష్డ్, అన్ని హ్యాండ్ పౌండెడ్ ఉంటాయి.
సో దీనిలో 15 వెరైటీస్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ 15 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ రైస్, మప్పిలై సాంబార్ రైస్, తమిళనాడు రైస్ అంటారు. ఆల్మోస్ట్ అంబేమో చిట్టి ముత్యాల రైస్ అంటారు. ఇప్పుడు అంతా బిర్యానీ చేస్తున్నారు. రాజమూడి రైస్ అంటే ఎక్కువ డయాబెటిక్స్ వాళ్ళు బాగా వాడుతున్నారు యాక్చువల్ గా. ఆల్మోస్ట్ 15 వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. అండ్ మన దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ మిల్లెట్స్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మిల్లెట్ రవాస్. మనం ఉప్మా చేసుకోవచ్చు, దోసెస్ వాడుకోవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. అసలు మామూలుగా ఇవి కొంచెం ఆర్గానిక్ అంటే మ్యామ్ నిల్వ పెట్టడం అంటారు కదా, లైక్ స్టోరేజ్ కొంచెం కష్టమే యాక్చువల్గా. ఇది కొంచెం కష్టమే, కాకపోతే మీరు వేపాకు వాడచ్చు, లేకపోతే రెడ్ చిల్లీస్ వాడచ్చు, పెప్పర్ వాడచ్చు, లేకపోతే అజ్వైన్, వాము, ఘాటు ఉన్నవి ఒక చిన్న క్లాత్ వేసేసి అలా వేసేస్తే పురుగు అనేది తొందరగా పట్టదు. ఆర్గానిక్ 100% పురుగు పడుతుంది, ఎందుకంటే పెస్టిసైడ్ ఫ్రీ, ఆ స్వీట్నెస్ ఉంటుంది ఫుడ్ లో. సో కంపల్సరీ పడుతుంది. ఇవి ప్రికాషన్ తీసుకుంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇవే ఉన్నాయి మనకి ఇంత కూడా ఈ సెక్షన్ లో. నెక్స్ట్ మనకు వచ్చేసి సాల్ట్స్ అండి. మన దగ్గర హిమాలయన్ పింక్ సాల్ట్, ఓకే, రాక్ సాల్ట్, జాగరీ పౌడర్. మన దగ్గర స్పెషల్ షుగర్ వచ్చేసి ఖండసారి షుగర్ అండి. ఓకే. అన్ప్రాసెస్డ్ రా షుగర్ ఇది. ఓకే. ఫస్ట్ షుగర్ కెన్ కట్ అయిన వెంటనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి వచ్చేస్తుంది జస్ట్ అంతే. మొలాసిస్ ఫ్రీ ఉంటుంది. ఈవెన్ డయాబెటిక్ కెన్ ఆల్సో యూస్. షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. వైట్ లో ప్రాసెస్ కాదు, జస్ట్ రా షుగర్. వైట్ పోహా, ఓకే, రెడ్ పోహా, ఇది రెడ్ రైస్ నుంచి తయారవుతుంది, రెడ్ పోహా. ఇవన్నీ వచ్చేసి రాజ్మాస్ అండి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ రాజ్మాస్ ఉన్నాయి మన దగ్గర. అంటే మామూలుగా రఫ్ గా ఒక మాట అడుగుతాను మ్యామ్, ఇందాక నేను సార్ అడగడం మర్చిపోయాను యాక్చువల్గా. ఈ మాట ప్రైజెస్ ఎట్లుంటాయి మనకి? ప్రైజెస్ వచ్చేసి బయట నార్మల్ రెగ్యులర్ తో కంపేర్ చేస్తే ఒక 20-25% వేరియేషన్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మన ప్రాసెస్ ఆర్గానిక్ పండడం కూడా చాలా తక్కువగా వస్తాయి. దాంతో పాటు ఫ్రమ్ ద బేసిక్ కూడా మొత్తం ఆర్గానిక్ కౌ డంగ్స్ కానీ వాటితోనే చేస్తాం అన్ని. సో ఆ ప్రాసెసింగ్ కొంచెం చార్జబుల్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ వేరియేషన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే. సో దాని ప్రకారం టేస్ట్ వైజ్ ఒకవేళ పబ్లిక్ ఆర్గానిక్ తింటే ఇంకా పాత మర్చిపోతారు, ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ వేరే, ఈ టేస్ట్ వేరే ఉంటుందండి. ఓకే. ఆ స్వీట్నెస్ ఇది తిన్నంత అది రాదు. ఓకే. నెక్స్ట్ మనకి ఇవి అన్ని మిల్లెట్ నూడిల్స్ అండి. ఓకే. కోడో మిల్లెట్ నూడిల్స్, ఓకే, ఫాక్స్ స్టైల్ నూడిల్స్, ఓకే, రాగి నూడిల్స్. ఓకే. ఇది క్వినోవా పఫ్డ్. నార్మల్ ఇప్పుడు క్వినోవా బాగా తింటున్నారు వెయిట్ లాస్ అది అని. ఇది పఫ్డ్ క్వినోవా, మురుమురాల స్టైల్లో ఉంటాయి. నార్మల్గా ఏదైనా ఫ్రై చేసేసుకొని తినేసుకోవచ్చు అలా కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కిచిడి మిక్స్. ఓకే. ఇది ఏంటి అంటే ఇందులో మొరింగా పౌడర్ ఉంటుంది, మునగాకు పొడి, సింగిల్ పాలిష్ రైస్, రెడ్ రైస్ అన్నీ ఉంటాయి. ఇది ఆల్రెడీ ప్రీ వాష్డ్, జస్ట్ ఒక 1 hour సోక్ చేసి డైరెక్ట్ వాష్ చేసుకొని తినేయడం. అండ్ ఇట్స్ రియల్లీ సూపర్ గుడ్ ఫుడ్. ఓకే. హెల్దీ ఫుడ్ అంటారు. ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. ఓకే. అండ్ మన దగ్గర వచ్చేసి మల్టీగ్రెయిన్ మిర్చి రోటీస్, మల్టీగ్రెయిన్ ఫ్లోర్స్, రాగి ఫ్లోర్స్, రైస్ ఫ్లోర్స్, ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 750+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ డైలీ మన కిచెన్లో వండుకునేవే. ఓకే. అండ్ కందిపప్పు కూడా మన దగ్గర పొట్టుతో ఉంటుంది. ఓకే. అన్పాలిష్డ్ పొట్టుతో ఉంటుంది. ఓకే. సో ఇంకా హెల్దీ అయిపోతుంది అనమాట అది. ఇది వచ్చేసి టెమ్మర్ వీట్ ఫ్లోర్, కప్లీ ఫ్లోర్ అంటారు, గ్లూటెన్ ఫ్రీ. దాని ఆట కూడా ఉంది మన దగ్గర అవైలబిలిటీ. ఓకే. ఈ సెక్షన్ మొత్తం డ్రై ఫ్రూట్ సెక్షన్ అండి. ఆల్మోస్ట్ మన దగ్గర 15 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది అంతా కూడా పెస్టిసైడ్ ఫ్రీ డ్రై ఫ్రూట్. రెగ్యులర్ గా బయట లైఫ్ స్టైల్ కోసం పెస్టిసైడ్ కొడతారు, మన దగ్గర అలా ఉండదు. దీని లైఫ్ స్టైల్ జస్ట్ 3 to 4 months అంతే. మీకు నేను మనం స్పెషల్స్ ఇస్తాను. కోకోనట్ జాగరీ చిప్స్, ఇది కోకోనట్ జస్ట్ డిప్డ్ ఇన్ లిక్విడ్ జాగరీ అంతే. ఇందాక కూడా నేను ఒకటి మ్యామ్ ఇచ్చారు మ్యామ్, యాక్చువల్గా అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డ్రై బనానా సో చాలా బాగుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇవన్నీ పిల్లలకి స్నాక్స్ గా ఇవ్వచ్చు అండి. చాలా బాగుంది, మంచి హెల్దీ వర్జన్ ఆఫ్ స్నాక్స్ కిడ్స్. ఓకే. సో పిస్తా ఉంది, బాదం ఉంది, ఓకే, అది మన అంజీర్ ఉంది, బ్రౌన్ రైసిన్స్, బ్లాక్ రైసిన్స్ ఉన్నాయి. ఓకే. ఇది కూడా ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి ఆమ్లా చట్పట. ఇప్పుడు అందరూ ఇమ్యూనిటీస్ కోసం ఇలాంటి స్టైల్ ఆఫ్ తింటున్నారు కదా, జస్ట్ స్నాక్ లాగా
తినేసేయచ్చు అంతే. బాగుంది, చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది. ఇది ఆమ్లా కంటి చట్పట తీతిగా పులుగు పులుగా ఉంటుంది. సో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. సార్ చెప్పారు వెబ్సైట్ అవైలబుల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవైలబుల్ ఉంది, వాట్సాప్ కూడా. వాట్సాప్ కూడా ఉందండి. ఓకే, చాలా బాగుంది మ్యామ్. ఈ సెక్షన్ ఉంది మనకి. ఈ సెక్షన్ అంతా చట్నీస్. చట్నీస్ అంటే రెడీ టు ఈట్ పౌడర్స్. Okay. అన్నంలోకి, చపాతీకి, దోశకి అన్ని స్పైసెస్ తో ఉన్నాయి. జస్ట్ అలా నెయ్యి వేసుకొని వేడి తినేసేయడం అంతే. స్టార్టింగ్ అంతే. ఓకే, ఇవన్నీ ఆయుర్వేదిక్ పౌడర్స్, ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్స్. Okay. ల్యూక్ వామ్ వాటర్ లో ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఒక 1 స్పూన్ మిక్స్ చేసుకొని తాగడం. Okay. మనకి ఇక్కడ జామున్ పౌడర్ ఉంది. అండ్ నేరేడు పండు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మ్యామ్, అంటే ఎంత వాటర్ లో Yeah, తీసుకోవాలి కస్టమర్స్ కి. కూడా compulsory. చూసాను ఇందాక కొంతమంది అంటే కూడా అందరికి doubts తెలియదు కదా, అదే. ఎక్కువ వాడేసి అది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అనుకోని మోషన్ పడకపోతే బాడీ కొంతమంది హీట్ బాడీస్ అలా ఉంటాయి. అదే, అదే. సో బేసిక్ గా కొంచెం తీసుకుంటూ ఉంటే అది అలవాటు రెగ్యులర్ గా అయిపోతుంది. అలవాటు అయిపోతుంటాయి. అలవాటు సో అప్పుడు ఇంకేం ఉండదు అనమాట. ఓకే, సో ఇవన్నీ జ్యూసెస్ ఉన్నాయి కదా. ఇవన్నీ స్క్వాషెస్ మ్యామ్. ఆల్మోస్ట్ 15 వెరైటీస్ ఆఫ్ స్క్వాషెస్ ఉన్నాయి. Okay. ఎవ్రీ స్క్వాష్ హ్యాస్ ఇట్స్ ఓన్ హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు జామున్ స్క్వాష్ అనుకోండి, అది షుగర్ పేషెంట్స్ నేరేడు పండ్లతో చేస్తారు. ఓకే, అందులో షుగర్ ఉండదు, అది కాన్సన్ట్రేటెడ్. Okay. జస్ట్ 1 గ్లాస్ లో 2 to 3 స్పూన్స్ కలుపుకొని తాగడం అంతే. Okay. జ్యూసెస్ ప్రిఫర్ చేయకుండా ప్రిజర్వేటివ్ జ్యూసెస్ ఇలా ప్రిఫర్ చేయొచ్చు పిల్లలకైనా. Okay. లెమన్ హనీ స్క్వాష్ ఉంది వెయిట్ లాస్ నార్మల్ గా. ఆమ్లా ఉంది షుగర్ పేషెంట్స్ కోసం. Okay. నన్నారి షర్బత్ అని అంటారు, అనంతమూలి షర్బత్, అది కూడా ఉంది. పికిల్స్ కూడా ఉన్నాయి. ఎస్ మ్యామ్, పికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. Okay. మన దగ్గర గుల్కన్ కూడా ఉంది, రోజ్ గుల్కన్ పాన్ లో వేసి తింటారు కదా. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బోన్స్ అండ్ థింగ్. ఓకే, డైలీ 1 స్పూన్ ఓకే. ఇస్ వెరీ గుడ్. ఇప్పటివరకు మనం అన్ని నార్మలీ టోటల్ అదృష్టిలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా. Sure. సో మీరు ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ చూసారు అంటే నార్మలీ చెప్పాలి అంటే ఇండియా మొత్తంలో ఒక ఆర్గానిక్ స్టోర్లో ఇన్ని ప్రోడక్ట్స్ ఏ షాప్లో ఏ సూపర్ మార్కెట్లో ఇన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరకవండి. ఆల్ అండర్ వన్ రూఫ్ ఎక్స్క్లూజివ్లీ, దట్ ఈస్ అదృష్. మీరు హ్యాపీగా విత్ ఫ్యామిలీ అంటే నార్మలీ స్టార్టింగ్ టూత్ బ్రష్ దగ్గర నుంచి డే ఎండింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అదృష్ అండి. ఒక్కసారి నార్మలీ వచ్చి అదృష్కి యూ కెన్ జస్ట్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రెసెంట్ హియర్ అండి. అంటే నార్మలీ ఎందుకు చెప్తున్నానంటే రమ్మని అంటే నార్మలీ ఏదైనా సరే ఒక వస్తువు అంటే ఇలా ఫొటోస్లో వీడియోస్లో చూడడం కంటే దాన్ని పట్టుకొని ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే ఉంటుంది. అంటే బయట దానికి మనము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకునే దానికి డిఫరెన్స్ ఏందో అర్థమవుతుంది. సో ఒకసారి రండి, ఫీల్ ద డిఫరెన్స్. అండ్ నార్మల్లీ ఇంకోటి ఏంటంటే మనకు అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్సే కాబట్టి సో అది ఇంటేక్ తీసుకున్నాక కూడా మీకు అంటే నార్మల్లీ ఎక్స్పీరియన్స్ అంటే బాడీ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎలా చేంజ్ ఉందో తెలుస్తుంది మీకు క్లియర్గా. ఇంకా కంక్లూజన్ అంటే ఏం లేదండి, మీరు టోటలీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు అన్ని వెరైటీస్ మీరు చూసారు. మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మేము ఆప్షన్స్ ఇచ్చాము. వెబ్సైట్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. దేంట్లో అయినా యూ కెన్ జస్ట్ అప్రోచ్ us and we will definitely respond you and place your order. Thank you, Andy. Thank you, sir. I have the relation with the shop from beginning, from the first day. Oh. Actually, before the first day. Okay. They had not even started and I had come. And I really like the concept of just not being organic but also avoiding plastic. So that is why I come. I bring my own containers and refill the things that I want, like groundnut oil, mustard oil, and jeera, dhania, whatever I want, I get it refilled. In fact, I come every Saturday and I buy certain fruits and vegetables because for me it's a big family, so I cannot buy a huge quantity at the same time. So and Saturday is a convenient day, so I take pineapples from here, loki and green leafies. They are very good. Okay. So I buy from here and all my organic grocery, whatever I need, I get my containers and I get it refilled. Good. And I really like it. Okay. Thanks, ma'am. Thank you. Thank you. Hi, ma'am. సో ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్? లైక్ ఈ స్టోర్స్తో ఎప్పటి నుండి వస్తున్నారు? లైక్ మీ ఫీడ్బ్యాక్ కొంచెం నాకు నా ఫాలోవర్స్కి కూడా ప్లీజ్. 3 months నుండి వస్తున్నారండి స్టోర్కి. ఇలా ప్రోడక్ట్స్ బాగున్నాయని మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాము. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ చాలా బాగుంది. సో అందుకనే మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాం. జనరల్గా రెగ్యులర్గా ఇక్కడ ఏం ఎక్కువ మీరు మీ ఆయిల్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తానండి. ఆయిల్స్, షాంపూస్, సోప్స్ ఎక్కువ తీసుకుంటారు. ఓకే, అవి మీకు జనరల్గా ఇక్కడ బాగా నచ్చుతాయి. అవునండి.
ఓకే, సో అందుకోసమే మళ్ళీ మీరు విజిట్ మ్యామ్ ఇది. ఓకే, ఇది ఇప్పటికి ఎన్నోసారి మ్యామ్ స్టోర్కి రావడం ఇది? ఇది 4th టైం అండి. 4th టైం. సో ఎవ్రీ మంత్ 1-2 టైమ్స్ వస్తూనే ఉంటాం. ఓకే, సో ఆయిల్స్, సోప్స్, సో మీకు బాగా ఫేవరెట్ ఇక్కడ. బాగా నచ్చాయి. క్వాలిటీ అది బాగుంది. ఓకే, ప్రైజెస్ ఎలా ఉంటాయి మ్యామ్? ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. అవునా? సో అందుకనే మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తున్నాం. సో బయట ఆర్గానిక్ 24 మాత్రం ఆర్గానిక్ ఆ కాస్ట్ కన్నా ఇది చాలా బెటర్ కాస్ట్ అనిపించింది. ఓకే, సో కాస్ట్లు అయితే చాలా రీజనబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బట్ Okay. మీ ఫీడ్బ్యాక్ మాత్రం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ. అంటే ఏమనుకోకండి, మీరు షాపింగ్ పర్పసే వచ్చారు. అయినో ఎలా అనిపించింది మీకు? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది షాప్లో? అసలు మీరు ఎలా విజిట్ చేశారు మ్యామ్? ఓకే, నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో యాక్చువల్లీ ఓన్లీ హనీ కోసమని వచ్చాము. ఓకే, బట్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. సత్తు పిండి, కోకోనట్ షుగర్, ఇవన్నీ అన్ని హెల్తీవి ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈవెన్ షాంపూ బాగుంది. ఇంకా ఓట్స్ ఒరిజినల్వి మ్యామ్. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓకే, సో అవి 1-2 ఐటమ్స్ కోసం వచ్చాము. బట్ చాలా బిల్ చేశారు మొత్తానికి. చాలా నచ్చాయి మ్యామ్. మీకు దగ్గర ఉండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు కదా, అండ్ టేస్ట్ కూడా చేశారు. కావాల్సిన హెల్తీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్ బాగున్నాయి. ఓకే, చాలా బాగున్నాయి. ఓకే. సో రెగ్యులర్ యూస్కి స్లోలీ ఆర్గానిక్ సైడ్ వచ్చేస్తున్నారు అనమాట మీరు కూడా, అంతే కదా మ్యామ్? అందులో ఆర్గానిక్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందో అనుకున్నాం మేము. మ్యామ్. బట్ కంపారబుల్ ఆయిల్స్ ఏంటి అన్ని రీజనబుల్గా ఉన్నాయి. రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మీరు తీసుకున్నాయి మ్యామ్ కదా? అవును. ఆయిల్స్ ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేశారు ఇప్పుడు. ఓకే, సో హ్యాపీ అనమాట ఫైనల్లీ కదా? చాలా హ్యాపీ. నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే బయటకి ఇక్కడికి ప్రైస్ పెద్ద వేరియేషన్ లేదు. బట్ అన్నీ ఆర్గానిక్ బాగుంది. సో చూసారు కదా అండి, అదృష్ మనకైతే కనుక కంప్లీట్గా ఒక ఆర్గానిక్ స్టోర్ అండి. సో డే బై డే మన ఫుడ్లోని విధానాలను కూడా మనం ఎలా అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా హెల్త్ వైపున ఇంకా స్టెప్స్ వేయడం అనేది ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి. ఉన్న వాళ్ళు టేస్ట్ చేసి కూడా మీకు నచ్చితే తీసుకోవచ్చు అండి. చాలా బాగా మాట్లాడతారు మేడం అండ్ సార్. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా కొన్ని ఇచ్చున్నాను. ఇంకా కూడా చాలామంది కస్టమర్స్ అయితే కనుక విజిట్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా పాసిబుల్ అయితే స్టోర్ విజిట్ చేయండి. లేకపోతే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో స్టోర్ అడ్రస్ కావాలన్నా, లొకేషన్ కావాలన్నా, కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా, వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ అన్నీ అక్కడే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. కానీ నేను మాత్రం ఒక్కటి చెప్తాను, నా ఈ 2021 ఇయర్ మొత్తానికే దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో అని చెప్తానండి. ఎందుకంటే కనుక హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్. ఫ్రెండ్స్, మీకు షాప్ ఉండి మీ బిజినెస్ని కనుక మా ఛానల్స్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ క్రింది ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వాట్సాప్ చేయొచ్చండి. సో డెఫినెట్గా మేమే వచ్చి మీకు షూట్ చేసి ప్రజెంట్ చేస్తాము.